వరకు మా ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ లో ఉంచుకోండి. మా యొక్క నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు తెలుస్తూ ఉంటాయి. అలాగే ప్లేలిస్ట్ లోకి వెళ్తే ప్రతి ఒక్క గవర్నమెంట్ నోటిఫికేషన్స్, సిలబస్, అలాగే ప్రతి ఒక్క ఎగ్జామ్ తాలూకు ప్రతి సబ్జెక్ట్ తాలూకు ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు ప్లేలిస్ట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కావున అవి కూడా మీరు చూడవచ్చు. హాయ్ గైస్, వెల్కమ్ టు వెంకట్ మైటీటెక్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం ప్రొడక్షన్ టెక్నాలజీకి సంబంధించి పార్ట్ 1లో మేకింగ్ ఆఫ్ కటింగ్ టూల్స్ కోసం మాట్లాడుకున్నాం కదా. అలాగే ఈరోజు మనం ప్రొడక్షన్ టెక్నాలజీ పార్ట్ 2 వచ్చేసి మనం సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ కోసం మనం ఈరోజు క్లాస్ చెప్పుకుందాం. అయితే ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్తే చూడండి, ప్రొడక్షన్ టెక్నాలజీలోనే పార్ట్ 2 సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. అయితే సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అనేది ఆల్రెడీ ఎస్ట్రే చెప్పుకున్నాం కదా. సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అంటే మనకి ఆర్థోగనల్ కటింగ్ టూల్ ఫ్రెండ్స్. అలాగే దీన్నే 2D డైమెన్షనల్ కూడా అంటాం. దీన్ని మనం లేత్ ఆపరేషన్స్లోని అలాగే సేపర్ ఆపరేషన్స్లోని మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. మనం అంటే లేత్లోని ఎక్కువగా యూజ్ చేస్తుంటాం కదా మనం టూల్ అనేది. అదే ఈ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. దీని తాలూకు యాంగిల్స్ మీరు జామెట్రీ గమనిస్తే కనుక ఇటు చూడండి, మనకి ఈ పాయింట్ ఉంది కదా, మనకి కటింగ్ పాయింట్ అనేది స్టార్టింగ్, దీన్ని నాస్ రేడియస్ అంటారు. దీంతో పై పార్ట్ని ఫేస్ అంటారు. అలాగే ఇది ఫ్లాంక్ అంటారు ఫేస్ కిందది. అలాగే ఇది ఎండ్ రిలీఫ్ యాంగిల్, అంటే మనకి నోస్ నుంచి కింద వరకు వచ్చే యాంగిల్ని దీన్ని ఎండ్ రిలీఫ్ యాంగిల్ అంటారు. అలాగే దీన్ని ఈ కింద చూసారా, ఇది సైడ్ కటింగ్ ఎడ్జ్, ఇది ఎండ్ కటింగ్ ఎడ్జ్, దీన్ని ఎండ్ కటింగ్ ఎడ్జ్ అంటారు. అలాగే ఇది సైడ్ రేక్ యాంగిల్స్. రేక్ యాంగిల్స్ ఉంటాయి కదా చూడండి, ఇది వచ్చేసి రేక్ యాంగిల్స్, ఇది శాంక్, ఇది బ్యాక్ రేక్ యాంగిల్. అలాగే ఈ సైడ్ ఇది సైడ్ రిలీఫ్ యాంగిల్, సైడ్ కటింగ్ ఎడ్జ్ చెప్పుకున్నాం కదా. ఈ పక్కన చూడండి, దీన్ని మనకి 2D వ్యూలో మనకి సైడ్ వ్యూస్లో చూపించారు. మనకి ఆర్థోగ్రాఫిక్ వ్యూలో ఎండ్ కటింగ్ ఎడ్జ్ చూడండి ఎలా ఉందో. నోస్ రేడియస్, ఇది నోస్ రేడియస్, ఇది కటింగ్ టూల్ అంటే మనకి కట్ చేస్తుంది కదా. ముందు స్టార్టింగ్ మనకి సర్ఫేస్కి అంటే వర్క్ యొక్క సర్ఫేస్ కాంటాక్ట్ అవుతుంది కదా, ఆ పాయింట్ ఇది నోస్ రేడియస్ అనేది. అలాగే ఇది సైడ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్, ఇది బ్యాక్ రేక్ యాంగిల్. అంటే మనకి టూల్ యొక్క ఫేసెస్ అనేవి మనకి అదే టూల్ చిప్స్ అనేవి ముందు ఫేస్ మీద పడతా అన్నాం కదా, ఆ ఫేస్కి ఒక యాంగిల్ ఈ బ్యాక్ రేక్ యాంగిల్ అనమాట. ఇది లిప్ యాంగిల్. లిప్ యాంగిల్ చూడండి, ఇది అనమాట. ఇది జస్ట్ ఇలా ట్రయాంగిల్గా ఉంది కదా, దీన్ని లిప్ యాంగిల్ అంటారు. అలాగే శాంక్, ఎండ్ రిలీఫ్ యాంగిల్, హీల్. హీల్ అనేది మనకి పాయింట్కి కింద నుండే పాయింట్ని దీన్ని హీల్ యాంగిల్ అంటారు అనమాట. అంటే ఇంక్లైన్గా యాంగిల్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఈ యాంగిల్స్. అయితే మనం చూసేపటికి ఇక్కడ చూడండి, ఏ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ ఆన్ లేత్, శాపర్ అండ్ ప్లానర్స్, వైల్ ఏ మల్టీ పాయింట్ కటింగ్ టూల్ యూజ్డ్ ఆన్ మిల్లింగ్ మిషన్ అండ్ బ్రోచింగ్ మిషన్. అంటే సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అనేది మనం ఎక్కువగా లేత్, శాపర్, ప్లానర్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే మల్టీ పాయింట్ కటింగ్ టూల్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, డ్రిల్లింగ్, మిల్లింగ్ అనేవి మనం బ్రోచింగ్ మిషన్లో ఎక్కువగా, అండ్ బ్రోచింగ్ కూడా మనం ఎక్కువగా బ్రోచింగ్ అనేవి మల్టీ పాయింట్ కటింగ్ టూల్ కింద యూజ్ చేస్తూ ఉంటాం. అయితే సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అనేది ఐదర్ రైట్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్ కటింగ్ టూల్. అయితే రైట్ సైడ్ లేదా లెఫ్ట్ సైడ్ మనకి కట్ అవుతూ ఉంటుంది అనమాట. అయితే మనం ఇప్పుడు సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ తాలూకు పార్ట్స్ ఉన్నాయి కదా, శాంక్, ఫేసు, ఫ్లాంక్ అని. ఇప్పుడు ఒక్కొక్కటి మనం వివరించుకుందాం. ఫస్ట్ వచ్చేసి శాంక్. శాంక్ అంటే మనకి చూసారు కదా మీరు, శాంక్ వచ్చేసి మనకి ఇక్కడ చూస్తే శాంక్ అనేది మనకి మెయిన్ బాడీ పార్ట్ అనమాట టూల్కి. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ద మెయిన్ బాడీ ఆఫ్ ద టూల్. శాంక్ అనేది మనకి మెయిన్, దాన్నే హోల్డ్, అంటే మనం టూల్ పోస్ట్కి ఆ శాంక్ దగ్గర మనం టూల్ అనేది హోల్డ్ చేస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫేస్. ఫేస్ ఇట్ ఈస్ ద సర్ఫేస్ ఆఫ్ ఆన్ విచ్ ద టిప్ ఆఫ్ ద స్లైడ్స్ అన్నాడు అనమాట. అంటే చూడండి, ఇట్ ఈస్ ద సర్ఫేస్ ఆన్ విచ్ ద చిప్ స్లైడ్స్. అంటే ఫేస్ అనేది ఏంటంటే ఇప్పుడు మన చిప్స్ అనేది కట్ అవుతుంది కదా, ఆ కట్ అయిన ఫేసెస్ అనే చిప్స్ అనేవి మనకి దీని యొక్క ఫేస్ మీద వెళ్తుంది అని చెప్పాడు. అంటే ఇక్కడ చూడండి, ఇదిగో చెప్పాం కదా ఫేస్, ఇది కటింగ్ ఎడ్జెస్ కదా. మనకి ఇక్కడ కట్ అవుతున్నప్పుడు ఆ మెటీరియల్ కట్ అవుతున్న రిమూవ్ మెటీరియల్ అంతా కూడా ఈ ఫేస్ మీద పడుతూ ఉంటుంది అని చెప్పి మనకి ఇక్కడ పాయింట్ ఉంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లాంక్. ఫ్లాంక్ అంటే ఇట్ ఈస్ ద సర్ఫేస్ బిలో అండ్ అడ్జసెంట్ కటింగ్ ఎడ్జ్. ఫ్లాంక్ అని చూసారు కదా, బిలో అడ్జసెంట్ కటింగ్ ఎడ్జ్. ఇది ఫ్లాంక్ అనేది మనకి కటింగ్ ఎడ్జెస్కి కింద అనేది ఉంటుంది అని చెప్పాడు. ఇక్కడ మనకి ఫ్లాంక్ ఇక్కడ ఇవ్వలేదు చూడండి, కొన్ని ఫ్లాంక్ ఇక్కడ ఇచ్చాడు. అంటే ఈ ఫేస్ ఉంది కదా, ఈ ఏరియా ఉంది కదా, దీన్నే మనం ఫ్లాంక్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి హీల్. ఇట్ ఈస్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ఫ్లాంక్ అండ్ బేస్ ఆఫ్ ద టూల్. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా హీల్ అనేది. చూడండి, ఈ ఫ్లాంక్కి ఈ బేస్కి మధ్యలోదే హీల్ యాంగిల్ చూసారు కదా, ఇక్కడ హీల్ ఉంది చూసారా, హీల్ ఇది అనమాట. ఫ్లాంక్కి బేస్కి ఇంటర్సెక్ట్ అయ్యే ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి నోస్, ఇంటర్సెక్షన్ ఆఫ్ సైడ్ కటింగ్ ఎడ్జ్ అండ్ ఎండ్ కటింగ్. నోస్ చెప్పాం కదా, నోస్ రేడియస్ అనేది మనం పై దాంట్లోనే ఇవ్వండి, ఇది నోస్ రేడియస్ అంటాం, దీన్నే నోస్, ఇవ్వండి ఇది నోస్ రేడియస్. నోస్ అంటే మనకి కటింగ్ ఎడ్జ్ సైడ్ కటింగ్ ఎడ్జెస్కి మనకి మధ్యలో ఉంటుంది, ఇదే మనకి కాంటాక్ట్ అవుతుంటుంది అనమాట. మనకి మన వర్క్ని ఏ మెటీరియల్కి అయితే రిమూవ్ చేస్తామో దానికి కాంటాక్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కటింగ్ ఎడ్జెస్, ఎడ్జ్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ద టూల్ విచ్ రిమూవ్ ద మెటీరియల్ ఫ్రమ్ ది వర్క్ పీస్. సో ఈ కటింగ్ ఎడ్జ్ అనేది కూడా మనకి చూడండి మనకి కాంటాక్ట్ అవుతుంటుంది కదా. అయితే ఈ కటింగ్ ఎడ్జెస్ అంటే ఎండ్ కటింగ్ ఎడ్జ్, ఈ సైడ్ కటింగ్ ఎడ్జ్, ఇవే మనకి మెటీరియల్ ఎక్కువగా రిమూవల్ అయ్యి మెటీరియల్ ఎక్కువగా రిమూవ్ చేస్తాయి అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి రేక్ యాంగిల్. రేక్ యాంగిల్ చాలా ఇంపార్టెంట్. చూడండి, ద యాంగిల్ మేడ్ బై ద ఫేస్ ఆఫ్ ద టూల్ అండ్ ప్లేన్ పార్లల్ టు ద బేస్ ఆఫ్ ది కటింగ్ టూల్. మీరు ఇక్కడ చూడండి, చూసినట్టయితే ఇదిగో చూసారు కదా, ఇది మనకి బ్యాక్ రేక్ యాంగిల్ అనమాట. ఈ బ్యాక్ రేక్ యాంగిల్ అంటే చూడండి ఫేస్కి డౌన్కి మధ్య మనకి అంటే ఫేస్ మీద ఇది మనకి బ్యాక్ ఉంటుంది. అంటే ఫేస్ కటింగ్ ఎడ్జెస్కి నోస్ రేడియస్కి అలా బ్యాక్ సైడ్ ఫేస్ మీద నుంచి బ్యాక్ సైడ్ మనకి బ్యాక్ రేక్ యాంగిల్ ఉంటుంది. అలాగే దీన్ని చూడండి సైన్ కింద ఫేస్కి సైన్కి మధ్యన ఉంటుంది కదా, అది సైడ్ రేక్ యాంగిల్లో ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది. అలాగే ఇది చూడండి సైడ్ రేక్ యాంగిల్, దీన్నే సైడ్ రేక్ యాంగిల్ అంటాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ద స్ట్రెంత్ ఆఫ్ ద టూల్ డిపెండ్స్ అపాన్ దిస్ యాంగిల్. ఓకే, టూల్ యొక్క స్ట్రెంత్ అనేది ఈ రేక్ యాంగిల్ మీదే మనకి డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పి మనకు పాయింట్ ఉంది. అలాగే రేక్ యాంగిల్ రిక్వైర్డ్ టు మెషిన్ బ్రాస్ హై స్పీడ్స్ టు లీజ్ 0. ఓకే, అర్థమైంది కదా. అంటే రేక్ యాంగిల్ అనేది మనకి మెషినింగ్ బ్రాస్ అంటే బ్రాస్కి మనం మెషినింగ్ చేసేటప్పుడు రేక్ యాంగిల్ అనేది మనకి 0 డిగ్రీలు అనేది పెట్టుకుంటాం. అలాగే యాంగిల్ ఇంక్లైన్ టువర్డ్స్ బ్యాక్ రేక్ యాంగిల్, యాంగిల్ ఇంక్లైన్ టువర్డ్స్ సైడ్ రేక్ యాంగిల్. మీరు ఇక్కడ చూస్తే చూడండి, యాంగిల్ అనేది బ్యాక్కి ఇలా బ్యాక్ ఉంటే దాని బ్యాక్ రేక్ యాంగిల్, అదే సైడ్కి ఉంటే సైడ్ రేక్ యాంగిల్ అని కూడా మనకుంది. నెక్స్ట్ చూస్తే సిమెంటెడ్ కార్బైడ్ టూల్ నెగిటివ్ రేక్ యాంగిల్. అంటే మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, బ్రాస్కి కానీ మనం మిషనింగ్ చేసినట్టయితే మనం రేక్ యాంగిల్ అనేది 0లో పెట్టుకుంటాం. అదే సిమెంటెడ్ కార్బైడ్ అయితే మనకి నెగిటివ్ రేక్ యాంగిల్లో మనం పెట్టుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్, అంటే మనకి అక్కడ పాయింట్స్ అర్థమైంది కదా మీకు. అంటే రేక్ యాంగిల్స్ అంటే ఏంటి, రిలీఫ్ యాంగిల్స్ అంటే ఏంటి, ఫేస్ అంటే ఏంటి, ఫ్లాంక్ అంటే ఏంటి, శాంక్ అంటే ఏంటి అని. ఇప్పుడు మనం ఏంటి అంటే నెక్స్ట్ వచ్చేసి టూల్ ఫెయిలియర్స్. టూల్ ఫెయిల్యూర్ అంటే మనకి ఎన్ని విధాలుగా మనకు టూల్ అనేది ఫెయిల్ అవుతుందో దాని గురించి మనం చెప్పుకుందాం. ఫస్ట్ వచ్చేసి క్రాకింగ్ అట్ ది కటింగ్ ఎడ్జ్ డ్యూ టు థర్మల్ స్ట్రెస్సెస్. అంటే థర్మల్ స్ట్రెస్సెస్ అంటే దేనివల్ల వస్తుంది, మనం నెక్స్ట్ డే మాట్లాడుకున్నాం బుల్టప్ ఎడ్జ్ అని. ఆ బుల్టప్ ఎడ్జ్ వల్ల మనకి ఏమవుతుంది, ఒక హీట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ హీట్ అనేది థర్మల్ స్ట్రెస్సెస్ కదా, వాటి వల్ల మనకి టూల్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ డే మాట్లాడుకున్నాం. సో వాటి వల్ల టూల్ అనేది క్రాక్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చిప్పింగ్ ఆఫ్ ద కటింగ్ ఎడ్జ్. ఓకే, చిప్పింగ్ ఆఫ్ ద కటింగ్ ఎడ్జ్. ఇప్పుడు మన చిప్స్ అనేవి చిన్న చిన్న వస్తుంటాయి కదా, వాటి వల్ల కూడా మనకి టూల్ యొక్క షార్ప్నెస్ అనేది మనకి అంటే ఒక్కోసారి ఏంటంటే చిప్స్ అనేవి స్ట్రెంత్ ఎక్కువగా ఉంటాయి అంటే మెటీరియల్ పెట్టేది. సో దానివల్ల టూల్ యొక్క షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల కూడా టూల్ అనేది ఫెయిల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఆఫ్ ద కటింగ్ ఎడ్జ్. అంటే టూల్ ఇప్పుడు వర్క్ పీసు ఇప్పుడు మనకి హీట్ అవుతూ ఉంటుంది రెండు రబ్బిస్ వల్ల. దానివల్ల ఏమవుతుంది, రెండు హీట్ అవ్వడం వల్ల మనకి ప్లాస్టిక్ స్టేజ్కి వస్తుంటుంది ఐరన్ అనేది. అంటే టెంపరేచర్ పెరిగే కొద్దీ దాని తొలక స్ట్రెంత్ను కోల్పోయి అది టూల్ అయినా అవ్వచ్చు లేదా వర్క్ పీస్ అయినా అవ్వచ్చు, స్ట్రెంత్ను కోల్పోయి రెండు ఒక ప్లాస్టిక్ డిఫార్మేషన్లోకి వచ్చినట్టయితే అంటే ఈ ప్రాసెస్ ఎప్పుడవుతుంది అంటే మనకి కంటిన్యూస్గా వర్క్ చేసేస్తున్నప్పుడు హీట్ ఎక్కువగా జనరేట్ అయ్యి ప్లాస్టిక్ డిఫార్మేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో దానివల్ల కూడా మనకి టూల్ ఫెయిల్యూర్ అనేది వస్తుంటుంది. నెక్స్ట్ ఫ్లాంక్ అండ్ కటర్ వేర్. ఫ్లాంక్ అంటే ఏమి లేదు, అబ్రెసివ్ యాక్షన్ అంటే చిప్స్ అనేవి మనకి ఎగరకుండా అంటే బయటకు వెళ్ళిపోకుండా ఒకదానికి అతుక్కుపోయి ఉండిపోయి అక్కడ స్టే ఉండిపోతే దానివల్ల మనకి టూల్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే క్రాటర్ వైర్ అంటే ఫ్రిక్షన్ అంటే తెలుసు కదా, ఫ్రిక్షన్ ఎక్కువగా మనకి బ్రిటిల్ మెటీరియల్లో ఎక్కువగా వస్తుంది. సో అది నార్మల్గా ఉన్నంత వరకు పర్వాలేదు, మరి ఎక్కువ ఫ్రిక్షన్ అయితే దానివల్ల కూడా మన టూల్ ఫెయిల్యూర్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనం డిటర్మినేషన్ ఆఫ్ సీర్ యాంగిల్ కోసం చెప్పుకుందాం. డిటర్మినేషన్ ఆఫ్ సీర్ యాంగిల్ కోసం చెప్పుకుంటే చూడండి ఒకసారి, ఇది మనకి వర్క్ పీస్ అనమాట. వర్క్ పీస్ అయితే ఇది టూల్. ఈ టూల్కి ఈ వర్క్ పీస్కి సెంటర్లో చూసారా, దీన్నే మనం రిలీఫ్ క్లియరెన్స్ యాంగిల్ అంటాం. అలాగే చూసారా, ఇది వచ్చేసి సీర్ యాంగిల్ అంటాం. ఈ ఆల్ఫా వచ్చేసి రేక్ యాంగిల్ అంటే చిప్ ఇది అనమాట. ఓకేనా, అర్థమైందా. దీన్ని మనం సీర్ యాంగిల్ అంటాం. అంటే ఇది కటింగ్ థిక్నెస్ చూసారా, అంటే టూల్ డెప్త్. సపోజ్ అంటే మీకు చెప్పాలంటే థిక్నెస్, చిప్ యొక్క థిక్నెస్ని బేస్ చేసుకుని మనకి సీర్ యాంగిల్ అనేది ఉంటుంది. ఇలాగే చూడండి, ఇది వచ్చేసి మనకి క్లియరెన్స్ యాంగిల్, ఇది టూలు,
ఇది వచ్చి వెలాసిటీ మనకి కట్టింగ్ వెలాసిటీ v అనేది అంటే స్పీడ్ అనమాట, టూల్ యొక్క స్పీడ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి చిప్ థిక్నెస్, ఇది రేక్ సర్ఫేస్, సియర్ ప్లేన్, వర్క్ పీస్. ఓకేనా. అయితే ఇప్పుడు మనం దీన్ని చూడండి, ఇక్కడ మనం ఇలాగా ఈ యాంగిల్ని, ఈ ట్రయాంగిల్స్ మొత్తం ఇక్కడ తీసుకుంటే ఇక్కడ చూడండి ఇలాగా యాంగిల్, ఇది వచ్చేసి ఇక్కడ మనకి ఆల్ఫా కదా, ఇది ఆల్ఫా. సో ఆల్ఫాకి ఇటు సైడ్ ఉంది కాబట్టి 90 - ఆల్ఫా. ఇది వచ్చేసి మనకి ఈ యాంగిల్లో చూసుకున్నట్టయితే చూడండి 90 + ఆల్ఫా -5 ఈ యాంగిల్లో, ఈ రైట్ యాంగిల్లో చూసుకుంటే, ఈ యాంగిల్లో ఈ రైట్ యాంగిల్లో చూసుకుంటే ఇది మనకి 90 - ఆల్ఫా, ఈ యాంగిల్లో చూసుకుంటే ఇది 90 + ఆల్ఫా -5. సో మనకి వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చిన ఆల్ఫా అంటే రేక్ యాంగిల్, బి అంటే రిలీఫ్ ఆర్ క్లియరెన్స్ యాంగిల్, 5 అంటే మనకి సీర్ యాంగిల్. సో అలాగే వి అంటే కట్టింగ్ వెలాసిటీ, విసి అంటే చిప్ వెలాసిటీ, చిప్ కటింగ్ వెలాసిటీ, సీర్ కటింగ్ వెలాసిటీ, లెంత్ ఆఫ్ చిప్, అలాగే లెంత్ ఆఫ్ కట్. ఓకే. ఇప్పుడు మనకు వచ్చేసి ఫ్రమ్ వెలాసిటీ ట్రయాంగిల్ VC/V, మనకి VC/V, ఈ VCకి ఈ Vకి వెలాసిటీ ట్రయాంగిల్ ఇది అలా తీసుకుంటే మనకి sin phi cos, అంటే ఈ ట్రయాంగిల్ అనేది ఎలా తీసుకుంటాం అంటే మనకి tan θలో తీసుకుంటాం అన్నమాట. అప్పుడు sin cos కదా. సో sin phi cos 5 - ఆల్ఫా, అలాగే VS/ అంటే సీర్ వెలాసిటీ, VS/V తీసుకుంటే cos ఆల్ఫా cos cos 5 - ఆల్ఫా. సో R అంటే మనకి చిప్ థిక్నెస్ రేషియో మనం ఫైండ్ అవుట్ చేయండి. R = TC/TC అన్న, LC/L అన్న, VC/V, ఇవన్నీ కూడా మనకి చిప్ థిక్నెస్ రేషియో వస్తుంది. సో వాటి ద ఫార్ములా ఇట్ ఈస్ sin phi cos 5 - ఆల్ఫా. సో మనం ఇక్కడ చూసుకుంటే మనకి వెలాసిటీ ఆఫ్ ట్రయాంగిల్, చిప్ థిక్నెస్, అలాగే లెంత్ తాలూకు చిప్ థిక్నెస్ ఫార్ములా, మనకి లెంత్ తాలూకు ఫార్ములా అన్ని మనకి 3 కూడా ఈక్వల్గానే వస్తుంది. అయితే నెక్స్ట్ చూడండి సియర్ యాంగిల్ లాస్ట్ ఫైండ్ అవుట్ చేస్తే tan ఆల్ఫా = R cos ఆల్ఫా 1 - R sin ఆల్ఫా. సో ఈ ఫార్ములా అనేది మనకు చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. సో ఒకసారి పాస్ చేసుకొని మీ నోట్స్లోని దీన్ని మీరు నోట్ చేసుకోండి, దీని యొక్క డెరివేషన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి టూల్ లైఫ్. అయితే టూల్ లైఫ్ అనేది దేని మీద మనం డిపెండ్ అయ్యి ఉంటుందో ఇప్పుడు మనం చెప్పుకుందాం. అయితే టూల్ లైఫ్ అనేది యాక్చువల్గా ద వేరియస్ ఫ్యాక్టర్ విచ్ ఎఫెక్ట్స్ ద టూల్ లైఫ్, టూల్ జామెట్రీ, కటింగ్ స్పీడ్, ఫీడ్ రేటు, డెప్త్ ఆఫ్ కట్, మైక్రోస్ట్రక్చర్ అండ్ చిప్ థిక్నెస్. యాక్చువల్గా టూల్ లైఫ్ అనేది మనకి జామెట్రీ మీద, అంటే టూల్ యొక్క జామెట్రీ మీద, అలాగే కటింగ్ స్పీడ్ మీద, మనం ఇచ్చే ఫీడ్ రేట్ మీద, అలాగే డెప్త్ ఆఫ్ కట్, ఎంత థిక్నెస్ ఆఫ్ చిప్స్ అనమాట, మనం ఇచ్చే దాన్ని బట్టే మనకి చిప్ థిక్నెస్ అనేది డిక్రీజ్ అవుతుందా అని డెప్త్ ఆఫ్ కట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ డెప్త్ ఆఫ్ కట్ మీద, మైక్రో స్ట్రక్చర్ అంటే గ్రెయిన్ స్ట్రైజర్ మీద అండ్ చిప్ థిక్నెస్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇదేన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనకి స్టాండర్డ్ ఫార్ములా అనేది ఉంది. T/n = C. C అనేది కాన్స్టెంట్, n అంటే n ఎక్స్పోనెంట్స్, డిపెండ్స్ అపాన్ ది టూల్. ఓకే. ఈ n వాల్యూ అనేది మనకి టూల్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనం వాడే టూల్ అంటే HSS కార్బెట్ టూలా, సెరామిక్ టూలా, అలాగే మనకి హై కార్బన్ స్టీల్ అనుకుంటే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఆ టూల్ మీద మనకి n వాల్యూ చేంజ్ అవుతుంది. అయితే మనం n వాల్యూ చూసుకుంటే n అనేది హై స్పీడ్ స్టీల్కి వచ్చేపోతే 0.1 to 0.2 రేంజ్లో మనం n వాల్యూ తీసుకుంటాం. అలాగే కార్బెట్ టూల్ అయితే మనకి 0.20 to 0.25 రేంజ్లో మనం తీసుకుంటాం. అదే సెరామిక్ టూల్స్ అయితే 0.4 to 0.55 రేంజ్లో మనం తీసుకుంటాం. ఓకేనా కదా. అయితే మనకి టూల్ లైఫ్ అనేది మనకి క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఈ వాల్యూ అనేది T/n = C. V అంటే కటింగ్ వెలాసిటీ, T అంటే టూల్ లైఫ్, n అంటే మనకి ఎక్స్పోనెంట్ అంటే డిపెండింగ్ అపాన్ ది టూల్. సో ఈ 3 టూల్స్ ఉన్నాయి కదా వాల్యూస్, ఈ బాగా గుర్తుపెట్టుకుంటే మనకి బిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. హై స్పీడ్ టూల్ యొక్క మనకి n వాల్యూస్ కొన్ని ఒక్కోసారి అడుగుతుంటాడు. పాయింట్స్ అంటే ఆప్షన్స్లో ఇవి ఉంటాయి. 0.1 to 0.2 అని, 0.20 to 0.25 అని ఇలా మనకు ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఆన్సర్ వచ్చేసి మనకి ఇది కాబట్టి ఇది పెట్టాలి. సో ఈ వాల్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కీ పాయింట్స్. అయితే టూల్ లైఫ్ కీ పాయింట్స్ కొన్ని గుర్తుంచుకోండి. టూల్ లైఫ్ ఈజ్ డిక్రీజ్ యాజ్ ద కటింగ్ స్పీడ్ ఇంక్రీజెస్. చెప్పాం కదా. ఇప్పుడు మనకి కటింగ్ స్పీడ్ అనేది మరీ ఓవర్ స్పీడ్ అయితే మనకి టూల్ లైఫ్ అనేది మనకి డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. అలాగే ద లార్జర్ అండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ ఆఫ్ ది టూల్ ఇంక్రీజెస్ టూల్ లైఫ్. అంటే మనకి కటింగ్ ఎడ్జ్ యాంగిల్ ఉంటుంది కదా, అండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ అనేది, దాని యాంగిల్ అనేది ఎక్కువగా ఉంటే మనకి టూల్ లైఫ్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే టూల్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది. అదే అండ్ కటింగ్ యాంగిల్ తక్కువగా ఉంటే డిక్రీజ్ ఇన్ టూల్ లైఫ్ అనేది మనకి తగ్గిపోతూ ఉంటుంది. అలాగే సైడ్ కటింగ్ ఎడ్జ్ లార్జర్ దాన్ 15 degree టూల్ లైఫ్
డిక్రీజ్ ఇన్ టూల్ లైఫ్. అంటే సైడ్ కటింగ్ ఎడ్జ్ అనేది మనకి 15 degrees కన్నా తక్కువగా కనుక మనకి లార్జర్ 15 degrees కన్నా ఎక్కువగా కానీ ఉంటే టూల్ లైఫ్ అనేది మనకి డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? అంటే మనకి ఏముండాలి, లెస్ దెన్ 15 degree సైడ్ కటింగ్ ఎడ్జ్ అనేది ఉండాలి. అలాగే స్మాల్ నోస్ రేడియస్ ఇంక్రీజ్ హీట్ జనరేషన్. ఓకేనా, నోస్ రేడియస్ అనేది మనకి ఇంక్రీజ్ ఎక్కువగా అంటే మనకి నోస్ రేడియస్ అంటే మనకి నోస్ రేడియస్ అనేది ఉంటుంది కదా, అది అనేది మనకి ఇంక్రీజ్ అయితే హీట్ జనరేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. స్మాల్ నోస్ రేడియస్ ఇంక్రీజ్ అంటే తక్కువగా అంటే నోస్ రేడియేషన్ చాలా తక్కువగా ఉన్న హీట్ జనరేషన్ ఎక్కువగా ఉంటుంది. సో నోస్ రేడియేషన్ మనం కొంచెం ఎక్కువగా పెట్టుకుంటే హీట్ జనరేషన్ తక్కువగా ఉంటుంది. సో కంటిన్యూస్ కట్టింగ్ ఈజ్ మచ్ బెటర్ దెన్ ఇంటర్మీడియట్ కటింగ్. అంటే మనం కంటిన్యూస్గా మనం కట్ చేయడం వల్ల టూల్ యొక్క లైఫ్ అనేది డిక్రీజ్ అవుతుంటుంది. సో మనం ఆగి కట్ చేయడం అంటే కొద్దిసేపు ఆగిన తర్వాత 10 to 15 minutes కట్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఆగి తర్వాత మళ్ళీ కట్ చేస్తూ ఉంటే అలాగా చేయడం వల్ల మనకి టూల్ లైఫ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలాగే మనకి గ్రెయిన్ సైజ్ అనేది లార్జర్. మన గ్రెయిన్ సైజ్ అనేది మనకి తక్కువగా ఉంటే టూల్ లైఫ్ కూడా మనకి డిక్రీజ్ అయిపోద్ది. అలాగే గ్రెయిన్ సైజ్ అనేది లార్జ్గా ఉంటే మనకి టూల్ యొక్క లైఫ్ కూడా మనకి చాలా బాగుంటుంది, అంటే ఎక్కువ కాలం వస్తుంది గ్రెయిన్ సైజ్. అలాగే సీర్ యాంగిల్ ఈజ్ లార్జ్ టూల్ లైఫ్ ఇంక్రీజెస్. ఓకేనా, అంటే మనకి సీర్ యాంగిల్ అనేది చెప్పాం కదా ఇందాకలా, దాని యొక్క యాంగిల్ అనేది ఎక్కువగా ఉంటే మనకి టూల్ లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది. అదే మనం సీర్ యాంగిల్ అనేది తక్కువగా పెట్టి కట్ చేసాము అంటే దానివల్ల మనకి టూల్ లైఫ్ అనేది మనకి డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఈ కీ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మొత్తం 7 కీ పాయింట్స్ ఉన్నాయి. 7 బిట్ పాయింట్స్లో నుంచి మనకు ఒకవేళ రేక్ యాంగిల్స్ కోసం అడిగితే కనుక అంటే ఇంక్రీజ్ టూల్ లైఫ్ కోసం ఈ 7 బిట్స్లో నుంచి ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది. సో ఈ 7 కూడా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి టూల్ మెటీరియల్స్. అంటే ఈ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్కి మనం వాడే మెటీరియల్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనకి హై కార్బన్ స్టీలు, హై స్పీడ్ స్టీలు, కార్బైడ్, సెరామిక్. ఓకే, హై కార్బన్ స్టీల్స్లో మనకి వచ్చేప్పటికి దాని ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అంటే లో హీట్ అండ్ వియర్ రెసిస్టెన్స్. హై కార్బన్ స్టీలు లో హీట్ అండ్ వియర్ రెసిస్టెన్స్ అనమాట. తక్కువ హీట్ అంటే ఎంత 300 degrees Celsius అంటే 300 degrees Celsius లోపే దాన్ని ఇంక్రీజ్ అయిపోతే దాని యొక్క హార్డ్నెస్ని అది కోల్పోతుంది అనమాట. అంటే 300 degrees Celsius లోపు ఉన్న మెటీరియల్స్ మాత్రమే మనకి మెషినింగ్ అవుతూ ఉంటుంది. అయితే నాట్ సూటబుల్ ఫర్ హై కటింగ్ స్పీడ్స్. అర్థమైందా? అంటే 300 degrees Celsius మనకి లోపు అంటే ఏంటంటి, వుడ్, ప్లాస్టిక్ అలాంటి సాఫ్ట్ మెటీరియల్స్కి మాత్రమే మనం మెషినింగ్ చేయగలం. మనకి హై కటింగ్ స్పీడ్స్ అలాంటి వాటికి మళ్ళీ అంటే హై స్ట్రెంత్ ఉన్న మెటీరియల్స్కి మనం హై కార్బన్ స్టీల్తో మనం మెషినింగ్ అనేది చేయలేం. నెక్స్ట్ వచ్చేసి హై స్పీడ్ స్టీల్. హై స్పీడ్ స్టీల్ కాంపోజిషన్ చాలా ఇంపార్టెంట్. చూడండి, 18% టంగ్స్టన్, 4% క్రోమియము, 1% వెనాడియము. ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. హై స్పీడ్ స్టీల్ తాలూకు కాంపోజిషన్ అడుగుతూ ఉంటాడు. సో గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసి మనకి బెస్ట్ ఆల్ పర్పస్ ఆఫ్ స్టీల్. మొత్తం స్టీల్ ఏ స్టీల్కైనా మనం మిషనింగ్ చేయొచ్చు. హై స్పీడ్ స్టీల్తోనే మ్యాక్సిమం ఇదే మనం యూజ్ చేస్తూ ఉంటాం. దీని యొక్క లిమిట్ వచ్చేసి 900 degrees Celsius వరకు మనం దీన్ని ఆపరేషన్ చేయొచ్చు. అంటే 900 degrees Celsius వరకు ఈ టూల్ అనేది మనకి అరుగుదల అవ్వదు అనమాట. అంటే దాని లెక్క ప్రకారం చూసుకుంటే ఇది మనం చాలా ఫాస్ట్గా కూడా మనం వర్క్ చేయొచ్చు. అలాగే కార్బైడ్ 82% టంగ్స్టన్ ఉంటుంది, 10% టైటానియం ఉంటుంది, 8% కోబాల్ట్ ఉంటుంది. సో ఈ 3 కాంబినేషన్తో మనకి కార్బైడ్ మెటీరియల్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి మనకి హై స్పీడ్ స్టీల్ కన్నా చాలా హార్డ్గా ఉంటుంది. సో అయితే లో కటింగ్ స్పీడ్, ఇది చాలా లో కటింగ్ స్పీడ్తో మనకి కట్ అవుతుంటుంది. అది 30 meter/minute బిలో అంటే బిలో 30 meter/minute మాత్రమే మనకి కట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెరామిక్స్ పెన్. సెరామిక్స్ వచ్చేసి గ్రేటర్ టూల్ లైఫ్ దెన్ కార్బైడ్. మనకి అంటే కార్బైడ్ మెటీరియల్స్, హై స్పీడ్ స్టీల్ అన్నింటిలో కొన్న సెరామిక్స్. అంటే ఎగ్జాంపుల్ మీకు ఏం చెప్పాలంటే సెరామిక్స్ టూల్స్ అనేవి మనకి డైమండ్స్ అని అనుకోవచ్చు. డైమండ్ కటింగ్ లాంటి డైమండ్ అనమాట. డైమండ్స్ అనేవి యూజ్ చేస్తాం. అంటే మనకి అన్నిటికన్నా ఎక్కువ స్ట్రెంత్ ఉన్న మెటీరియల్ అనమాట. అంటే ఇది అంతేకాదు, దీని యొక్క బాడీ అనేది బ్రేజింగ్ మెటీరియల్తోనే, అంటే సెరామిక్ చుట్టూ బ్రేజింగ్, దీంతో బాడీ బ్రేజింగ్తో కోటెడ్ అయ్యి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 4 టూల్స్ అనేవి మనకి ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, అర్థమైంది కదా ఇప్పుడు వరకు చెప్పింది. మీరు నోట్స్లో నోట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంతవరకు మీకు థర్మోడైనమిక్స్ అని ఇలాగ లాస్ట్ వీడియోలో మళ్ళీ మీకు ఇంట్రొడక్షన్ కూడా చెప్పాను. అవి కూడా చూడలేకపోతే అవి చూడండి. అవి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అలాగే నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనకి లేత్ ఆపరేషన్స్, అలాగే డ్రిల్లింగ్ ఆపరేషన్స్ వాటి కోసం మనం చెప్పుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.